లైనింగ్ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ వన్ వైపు ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ముడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ హైటు తీసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండి, బ్యాక్ డాట్స్ తిన్నగా టేప్తో మెజర్ చేసుకోవాలి. చూసారా, 12.5 వచ్చిందండి. 12.5కి పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 13.5 అయింది. ఈ 13.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆది బ్లౌజ్ని ఓపెన్ చేసుకొని అటు ఇటు సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండి, ఆ జాయింట్లు పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టుగా అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి అలా పెట్టేసి అక్కడ వరకు ఒక మార్క్ చేసి అక్కడి నుంచి 1 ఇంచు డాట్స్ కోసమండి 1 ఇంచు మార్క్ చేసుకొని మరలా అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ని పెట్టుకొని చంక జాయింట్ హ్యాండ్ జాయింట్ నుంచి బ్యాక్ నెక్ డౌన్ కింద వరకు, ఇప్పుడు ఆ హ్యాండ్ జాయింట్ దగ్గరికి ఒక మార్కు, దానిపైకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ షోల్డర్ లెంత్ మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5, అక్కడి నుంచి షోల్డర్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసాం కదా అండి, ఆ మార్క్ మీద స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ కోసం షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి స్క్వేర్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద చెస్ట్ కొలత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ డౌన్ కొలత ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది కదండి, అదే 4 ఇంచెస్ సైడ్ జాయింట్ల దగ్గర అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టుగా టేప్ని ఇలా పెట్టుకొని ఆ వచ్చిన కొలతను సగభాగం చేసుకోవాలి. అదే చెస్ట్ కొలత అండి. ఇప్పుడు ఆ వచ్చిన కొలతను బ్లౌజ్ని ఇలా పక్కకు తీసేసుకొని మనము చంక రౌండ్ కోసం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మార్కింగ్స్ని ఇలాగా వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకోవాలి. స్ట్రైట్గా నీట్గా డ్రా చేసేసుకోవాలి. చంక రౌండ్ కోసం ఆ కార్నర్ దగ్గర ఇలా స్కేల్ పట్టుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదుగా 1.5, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 మార్క్ చేసుకొని అలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ అండి, బ్యాక్ నెక్ డౌను ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసి నీట్గా ఇలా వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని, చూసారా బ్యాక్ నెక్ డౌన్ ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని దానిపైకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 1/2 ఇంచు మార్క్ దగ్గరికి బ్లౌజ్ని పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ కోసం ఇలా బ్లౌజ్ని నీట్గా సరిదిద్దుకొని ఆ రౌండ్ పక్కనే యాజ్ ఇట్ ఈస్గా అలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు మన వైపుకి ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కదండి, అందుకని. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. మనము
మార్క్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి, అందుకని క్రాస్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని చూసారా, ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కట్ అండి. ఇప్పుడు ఇది క్రాస్ కట్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకొని ముడతలు లేకుండా సర్దుకోవాలి. పైన చూసారా ట్రయాంగిల్ షేప్ వచ్చింది, అలా పెట్టుకుంటే క్రాస్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ వైపు చంక హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఎంత హైట్ ఉందో చూసుకొని ఆ హైట్ని మన బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ మీద ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ దగ్గర నుంచి డౌన్కి ఎంత ఉందో ఇలా టేప్తో మెజర్ చేసి అదే కొలతను బ్యాక్ పార్ట్ కింద వైపు కూడా మార్క్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన ప్లేస్లోని షేప్ బెల్ట్ వస్తుంది కదండి, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన బ్యాక్ పార్ట్ భాగాన్ని ఇలా క్రాస్గా పెట్టుకొని చుట్టూ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. నీట్గా మార్క్ చేసుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ ఎలా కొలుచుకోవాలో చూద్దాము. ఇలా ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్సులు పట్టీ వైపు అలా వీడియోలో చూపించినట్టుగా లైన్ డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఆ లైన్ వరకు టేప్తో ఎంత ఉందో చూసుకోవాలండి. ఇప్పుడు ఇది 6.5 వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ 2.5 తీసుకున్నాం కదండి, అదే 2.5 ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి 6.5 మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఆ 2.5 నెక్ బ్యాక్ నెక్ లెంత్ 2.5 తీసుకున్నాం కదండి, ఇక్కడ 2.5 తీసుకోవాలి. అలా డ్రా చేసుకొని రౌండ్గా షేప్ తీసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ సరిపోయిందో లేదో చూసుకోవాలంటే ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి అలా రౌండ్గా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ హుక్స్లు పట్టి తీసుకొని 4 హుక్స్ దగ్గరికి అలా వీడియోలో చూపించినట్టుగా 4 హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అలానే స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అండి, ఆది బ్లౌజ్ని రివర్స్ చేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది చూసారా, మెయిన్ డాట్ ఆ డాట్ వరకు ఇలా పట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోవాలి. చూసారా హైట్, ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ అండి. ఇప్పుడు రైట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ 3 డాటుల్ని అలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతని అలా స్క్వేర్గా లైన్ డ్రా చేసుకొని కార్నర్లో కూడా లైన్ పెట్టి పైనుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అలా రౌండ్గా లోపలికి లోతు తీసుకోవాలి ఖర్చు వరకు. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా మార్క్ చేయాలో చూద్దామండి. ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్లు పట్టీ వైపు షేప్ బెల్ట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలండి. ఇప్పుడు ఇది 2.5 వచ్చిందండి, మళ్ళీ అక్కడి నుంచి 2.5. ఇప్పుడు కాజాల పట్టి ఇలా సమానంగా ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే రౌండ్ తిరిగే చోట మార్క్ చేసి టక్స్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చూద్దామండి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డ్ మీదుగా
దాని వెడల్పు ఎంతైతే ఉందో అంత వెడల్పు తీసుకుంటే షేప్ బెల్ట్కి సరిపోతుందండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్లు పట్టే వైపు షేప్ బెల్ట్ ఫ్రంట్ ఎంత హైట్ ఉందో చూసి దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే షేప్ బెల్ట్ హైటు సరిపోతుందండి. అలానే జాయింట్ వైపు దాని చివరి భాగాన్ని కూడా సేమ్ ఇలా వీడియోలో చూపించినట్టుగా కొలుచుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. అలానే ఫ్రంట్ నుంచి ఒక 4 ఇంచెస్ అక్కడి నుంచి చివరి వైపు ఎంతైతే మార్క్ చేసామో అంతే మార్క్ చేసుకొని ఈ మూడింటిని ఇలా కర్వ్ వచ్చేటట్టు డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఇంతేనండి షేప్ బెల్ట్ కటింగు. ఇలానే మార్క్ చేసి కట్ చేసుకోవాలి. హుక్స్ కాజా బెల్ట్ వైపు టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలానే షేప్ బెల్ట్ పెట్టేసి చుట్టూ ఒక 1/2 ఇంచు ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ పార్ట్ స్కిప్ అయిందండి. నేను మరొక వీడియో చేసి పెడతాను. ఇదండి మన లైనింగ్ బ్లౌజ్ కటింగ్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.